ఆదివాసుల భూములకు రక్షణగా ఉన్న 1/70 చట్టం అమలుపై మళ్లీ ప్రశ్నలు రేకెత్తిస్తుంది. పాడేరు మండలం చింతలవీధి పంచాయతీకి చెందిన గిరిజన మహిళ కాసులమ్మ తన భూమిని గిరిజనేతరుడు పీలా కృష్ణ, పీలా కుమార్ అక్రమంగా ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గత 4 ఏళ్లుగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగలేదని వాపోయింది. అధికారుల సూచనతో కంచె వేయబోతే అక్రమదారులు దాడులకు దిగుతున్నారని, ఆ భూమిలోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భూమి మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ పక్కనే మా భూమి ఉంది. కోట సిట్టిబాబు అనే వ్యక్తి 29 సెంట్లు భూమి, అది పీలా అనే వ్యక్తి అది కబ్జా చేశారు. చేసిన తర్వాత ఆ దిగువళ్ళకి మన గిరిజనులది హక్కు లేదనేసి చెప్తున్నారు. మాకు అది న్యాయము చేయండి. తర్వాత ఏంటంటే మాకు న్యాయం ఉన్నది, మీకు గిరిజనులకి న్యాయం ఉన్నది అనేసి అంటున్నారు. అలాంటివి మేము 4 సంవత్సరాల నుంచి పోరాటం ఆడుతున్నాం, కానీ మాకు ఎక్కడ ఎవ్వరు కూడా మాకు న్యాయము చేయలేదు. ఇప్పుడైనా మాకు మీరు పెద్ద మనసుతో మమ్మల్ని కనుకరించి మీరు న్యాయం చేస్తారని నేను కోరుతున్నానమ్మా. తర్వాత మీరు అలా న్యాయం చేయకపోతే ఈ 4 సంవత్సరాల నుంచి మేము ఇంత బాధపడుతున్నాను. ఆడమనిషి రోడ్డుకి వచ్చి ఎవరి నుంచి కూడా నాకు కనకరం రాలేదు. ఇప్పుడు కనకరం నా పైట్లా చూపించకపోతే మన జిల్లా కలెక్టర్ ఆఫీస్లోని మేము అందరూ కూడా వెళ్ళి అక్కడే మేము చనిపోవడానికి తీర్మానం తీసుకొని ఉన్నాము. అక్కడే చనిపోతాము. ఎక్కడ శవం, మా ఇంటికి శవం, రోడ్డు మీద శవం, ఎక్కడ శవం, జిల్లా కలెక్టర్ ఆఫీస్ గుమ్మాన్ని గిట్టి మేము చనిపోతాము. మాకు న్యాయం జరగకపోయేదంటే న్యాయం ఉన్నది, మీకు న్యాయం చేస్తాము, న్యాయం ఉన్నదంతా చట్టాలు ఉన్నదని అంటున్నారు. ఇదంతా ఈ న్యాయం చేసే వాళ్ళంతా ఎటుపోతున్నారో తెలియదు. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మా గిరిజనులు చేస్తున్నారు ఉద్యోగాలు. అలాంటిది ఏజెన్సీ వాళ్ళే ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటిది చట్టాలు అన్నీ తెలుసు. అలాంటిది ఇక్కడ ఈ జిల్లా కలెక్టర్ ఆఫీస్ పక్కనే మాకు ఇంత అన్యాయం జరిగిపోతుంది. ఈ 4 సంవత్సరాల నుంచి నేను రోడ్డుకు వచ్చి ఎంత బాధపడుతున్నాను. అలాంటిది ఎవరి నుంచి కూడా నాకు కనకరం రాలేదు. శ్రీధరు మా తాత ఎప్పటి నుంచో ఇక్కడ ఇంత బాధపడుకొని ఇదిగా ఉన్నాడు. మా పెద్దమ్మ, మా పెద్దనాన్నలు ఉన్నారు. ఈ పీల కృష్ణ అనేవాళ్ళు ఆ జాగా గురించి చిన్న జాగా ఇస్తే వాళ్ళు మొత్తం లాగేసుకొని ఇది చేసుకుంటున్నారు. అది ఎన్ని ఎకరాలు ఉంటుంది ఆ జాగా? అది అలాగా 29 జాగాలు సెంటు. ఆ జాగా గురించి ఇప్పుడు 4 నెలల నుంచి మేము ఇది అవుతుంటే అది దానికి అడగడం కానీ వెళ్తే మాకు కొట్టడానికి వస్తున్నారండి. ఇది ఇలాగా చేస్తున్నారు. ఎన్నో బాధలు పడి ఆ జాగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కానీ ముందు ఇప్పుడు గత సంవత్సరం కూడా ఇలాగ సుమిత్ కుమార్ సార్ దగ్గర నేను వెళ్ళినప్పుడు మా పీలా కృష్ణ అనే వ్యక్తి మా భూమి ఆక్రమించుకున్న తర్వాత నేను సుమిత్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే నాకు ఏండ్ వర్క్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ చేసినట్టు చేశారు. తర్వాత సార్ దగ్గర అధికారి దగ్గర వెళ్ళినప్పుడు చేసిస్తున్నారు.